దివాళీకి బెస్ట్ ఫిలిం అంటే వచ్చిన 3 ఫిలిమ్స్ లో డ్యూడ్ అవ్వచ్చు, తెలుసు కదా, కేరాంట్. ఈ మూవీస్ లో ఏ మూవీకి వెళ్ళాలని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా? కేరాంప్కి వెళ్ళండి. ఈ కేరాంప్ సినిమా ప్రిమైజ్ ఏంటంటే, అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటది. ఆమె ప్రాబ్లం ఏంటంటే ప్రామిస్ ని బ్రేక్ చేస్తే ఆమె సూసైడ్ చేసుకోవాలని కానీ హర్ట్ చేసుకోవాలి అని అనిపించే క్యారెక్టర్ అన్నమాట. ఆ అమ్మాయి ఆ అమ్మాయికి క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్. అంటే అతను ప్రామిస్ అంటే ఏంటో తెలియదు, జల్సాగా తిరిగే అబ్బాయి క్యారెక్టర్ అన్నమాట. అంటే చాలా డబ్బులు ఉంటాయి, బట్ అతను స్ట్రీట్ అంటే ఒక మిడిల్ క్లాస్ పిల్లలాగా బతకాలనుకునే ఒక క్యారెక్టర్ అన్నమాట. వీళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత జరిగే ఫన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ గైస్. అంటే ఫస్ట్ హాఫ్ లో ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా కొంచెం బోర్ కొట్టినా కూడా అమ్మాయి క్యారెక్టర్ డిసీజ్ ఎప్పుడైతే రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఫన్ అనేది మామూలుగా జనరేట్ అవుతుంది. ఎండింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక ఫన్ రైడ్ లోనే వెళ్తుంటది. ఉన్న అమ్మాయి 2 సీన్లు ఎమోషన్ సీన్స్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ఇందులో ప్లస్లు చూసుకుంటే అమ్మాయి క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అంటే కనెక్టివిటీ ఉంటుంది. మనం కూడా చాలా సార్లు చాలా మందికి ప్రపోజ్ చేస్తాం. ఓన్లీ లవ్ విషయంలోనే కాదు, ఇంకా వేరే విషయాల్లో కూడా. ఈ ప్రామిస్లు మనకి ఎదుటి వాళ్ళకి ఎంత భారంగా ఉంటాయి అని నిర్మించే ప్రయత్నమే ఈ సినిమా అన్నమాట. దాన్ని చాలా ఫన్ వేలో వీళ్ళు తీసుకెళ్ళారు. అండ్ అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలా. ఎందుకంటే ఈ సినిమా మొత్తంలో కూడా ఒక రిలవెన్స్ ఉంటది. కిరణ్ అబ్బవరం కొంచెం ఓవర్ యాక్షన్ అక్కడక్కడ అనిపించినా కూడా, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అమ్మాయి రోల్ ఏదైతే ఉందో దాన్ని తను చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ తో వెళ్తుంటారు. ఎట్ ది సేమ్ టైం ఎండ్ వచ్చేంత వరకు కామెడీతో పాటు ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా మనం తెలుసుకున్నామని అనిపిస్తుంది. సో దీంట్లో మైనస్ చాలా చిన్నవే. ఒక మలయాళం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా దీనికి దానికి ఏం సంబంధం లేదు. ఇట్ కెన్ బి హైదరాబాద్, ముంబై, ఎనీవేర్. అసలు దానికి కేరళ అనే అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి కేరళ అమ్మాయిలా కూడా ట్రీట్ అవ్వదు. అది ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పాలా. బట్ చాలా మెజారిటీగా అంటే నరేష్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, వీళ్ళ క్యారెక్టర్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిజైన్ చేసిన తీరే టోటల్ ఫన్ అన్నమాట. సో టోటల్ ఫన్ ఫిలిం అండ్ యూ విల్ ఎంజాయ్ మోస్ట్. ఈ సినిమా స్టార్టింగ్ లో కొంచెం బోర్ కొడుతుంది, బట్ హీరోయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది చాలా ఇక పికప్ అవుతుంది సినిమా. అంటే వేరే లెవెల్ తీసుకెళ్తుంది అమ్మాయి అయితే. రెస్టారెంట్ సీన్ ఒకటి ఉంటుంది, ఐ డోంట్ వాంట్ టు రివీల్. అక్కడి నుంచి ఇంకా సినిమా కరెక్ట్ ఎత్తుకుంటుంది అనమాట. ఇంటర్వెల్ కన్నా ముందు వస్తుంది ఆ సీన్. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ పర్ఫామ్ చేసింది. అండ్ కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అఫ్ కోర్స్ కిరణ్ అబ్బవరం కొన్ని లెంతీ డైలాగ్స్ డెలివరీ చేయడంలో అతను చాలా బ్యూటిఫుల్ అనే చెప్పాలా. అండ్ ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా సూపర్. ఓకే. అండ్ డైరెక్టర్ అయితే ఒక న్యూ పాయింట్ ని తీసుకొని చేసిండు. అండ్ సొసైటీలో జరుగుతున్న ఒక ప్రాబ్లమ్ ని అతను నచ్చిన క్యారెక్టర్ లో పెట్టి చేయడం జరిగింది. రియలీ గుడ్ ఫిలిం గైస్. సినిమా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫన్ రైడ్, టోటల్ ఫన్ రైడ్. లవర్తో వెళ్ళొచ్చు. లవర్స్తో వెళ్తే ఇంకా సూపర్. ఫ్యామిలీతో వెళ్ళినా కూడా వీళ్ళు ఎంజాయ్ మోస్ట్. లవర్తో వెళ్తే ఏంటంటే మనం కొంచెం ఫ్యూచర్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి, అంటే ఫ్యూచర్ ని ఇద్దరు కలిసి కొంచెం తెలుసుకునే పాయింట్ ఒకటి ఉంటుంది ఇందులో. అది నాకు బాగా నచ్చింది. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఫిలిం. ఇలాంటి రివ్యూస్ వస్తుంటాయి ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ గైస్.